ఎన్నికల ముందు మభ్యపెట్టి మోసగించిన కాంగ్రెస్ కు ప్రజలు షాక్ ఇస్తున్నారు. హామీలు ఏమయ్యాయని ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. ఓట్ల కోసం మళ్లీ వస్తున్న కాంగ్రెస్ నాయకులను ప్రశ్నలతో ఉక్కిరి చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో ఉపాధి హామీ కూలీల వద్దకు ఎన్నికల ప్రచారానికి వెళ్లిన కాంగ్రెస్ నాయకులను కూలీలు కడిగి పారేశారు. ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు రైతు బంధు పడలేదని మండిపడ్డారు. రైతు రుణమాఫీ చేయని కాంగ్రెస్ సర్కారుకు ఓటు వేయమని కూలీలు తేల్చి చెప్పారు. దీంతో కాంగ్రెస్ హామీలపై ఉపాధి హామీ కూలీలు నిలదీయడంతో కాంగ్రెస్ నాయకులు తోకముడిచారు. రైట్, ఎన్నికల ముందు మభ్యపెట్టి మోసగించిన కాంగ్రెస్ కు ప్రజలు షాక్ ఇస్తున్నారు. హామీలు ఏమయ్యాయని ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కరీంనగర్ నుంచి రవీందర్ అందిస్తారు. రవీందర్, ప్రత్యూష, కామారెడ్డి జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల కన్నా ముందే ఓటమిని చవిచూస్తుంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ. గత అసెంబ్లీ ఎన్నికలలో ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో ఆ హామీలపైన అడుగడుగున నిలదీత సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. అడుగడుగున రైతులు, ప్రజలు నిలదీస్తున్నారు, కాంగ్రెస్ పార్టీకి ప్రశ్నిస్తున్నారు. గత ఎన్నికల సమయంలో మీరు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి, రైతు బంధు ఏమైంది, పెన్షన్ ఏమైంది, ఎందుకు కళ్యాణ లక్ష్మి వస్తలేదు, కేసీఆర్ కిట్టు ఏమైంది అని అనేక హామీలపైన ఇవాళ సాధారణ ప్రజలు, ఉపాధి హామీ కూలీలు ఎక్కడికి వెళ్ళినా కాంగ్రెస్ నేతలను వెంటాడుతున్నారు, వేటాడుతున్న సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో రామారెడ్డి మండల కేంద్రంలో ఉపాధి హామీ కూలీలు, సాధారణ ప్రజలు, వీళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వారు కారు, దాదాపుగా ప్రజల నుంచే వచ్చిన చైతన్యం. గత అసెంబ్లీ ఎన్నికల్లో సమయంలో ఏదైతే రేవంత్ రెడ్డి సర్కారు ప్రజలకు హామీలు ఇచ్చారో హామీలు నమ్మి ప్రజలు ఏవైతే ఓట్లు వేశాం, సీట్లు పంచుకున్నారు, కానీ మా హామీలు ఏమయ్యాయి అని ప్రజలు నిలదీస్తున్న సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. ఎక్కడ చూసినా అదే పరిస్థితి కనబడుతుంది. మొన్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గన్నారం గ్రామంలో అర్ధరాత్రి ప్రచారానికి వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులు అక్కడ పార్లమెంట్ నుంచి ప్రాతినిధ్యం వహించిన జీవన్ రెడ్డిని, అక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్సీ భూపత్ రెడ్డిని ఇదే పరాభవం చవిచూసిన సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. ఇవాళ జహీరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్నటువంటి కామారెడ్డి జిల్లాలో కూడా అదే పరిస్థితి కనబడుతుంది. అంటే గత ఎన్నికల సమయంలో ఏదైతే మీరు హామీలు ఇచ్చారో హామీలను విస్మరించారు, మమ్మల్ని మోసం చేశారు, ఓట్లు తీసుకొని ఇప్పటి వరకు ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. ప్రజా పాలన అన్నారు, కానీ వ్యవస్థని నిర్వీర్యం చేశారు. ఏ ఒక్క హామీ లేదు. ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు, కానీ అరకొర వసతుల బస్సులు వేస్తున్నారు. ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఎక్కడ చూసినా అదే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ముందే ఘోరమైన పరాభవం చూస్తున్నారు. ప్రజలు ప్రశ్నిస్తున్నారు, ప్రజలు నిలదీస్తున్నారు. ప్రత్యూష. రైట్ రవీందర్, థ్యాంక్ యూ.